అమృత్లో భారీ అవినీతి, రాష్ట్రంలో 8,888 కోట్ల కుంభకోణం, అర్హత లేకున్నా సీఎం బావమర్దికే కాంట్రాక్టు, కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రికి బీఆర్ఎస్ లెటర్, టెండర్ వివరాలను బహిర్గతం చేయాలని కేటీఆర్ అడుగుతా ఉన్నాడు. అమృత్ పథకం టెండర్లలో భారీ అవినీతి జరిగిందని, కాంట్రాక్ట్ ను రద్దు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. లిస్టెడ్ కంపెనీగా ఉన్న ఇండియన్ హ్యూమన్ పైప్స్ హెచ్ఐపి ఏదైతే ఉందో ఆ సంస్థతో జాయింట్ వెంచర్ కు దుర్చుకున్న షోదా కంపెనీ యాజమాని సృజన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి బావమరిదని ఆరోపించారు. 8,888 కోట్ల స్కామ్ కు సీఎం రేవంత్ తెరలేపారని కేటీఆర్ ఆరోపించారు. అంటూ కేటీఆర్ ఏమంటా ఉన్నాడంటే అమృత్ పథకం ఏదైతే ఉందో ఆ పథకం టెండర్లలో భారీ అవినీతి జరిగిందని చెబుతూ ఆ కాంట్రాక్ట్ ను రద్దు చేయమని అడుగుతా ఉన్నాడు. దీనికి కౌంటర్ గా అవినీతి రుజువు చేయాలని చెప్పి ఇక్కడ నుంచి ఈయన అంటా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు పొంగులేటి, 8,888 కోట్ల కరప్షన్ నిజమైతే మంత్రి పదవికి రాజీనామా చేస్తా, లేదంటే ఎమ్మెల్యేగా కేటీఆర్ రిజైన్ చేయాలి, బీఆర్ఎస్ నేతలవి పచ్చి అబద్ధాలు, కేటీఆర్ పై చట్టరీత్యా చర్యలు తప్పవు అంటూ పొంగులేటి అంటా ఉన్నాడు. అమృత్ పథకంలో 8,888 కోట్ల అవినీతి జరిగిందని బురదలుతున్న కేటీఆర్ ఆరోపణలను ఆధారాలతో రుజువు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. అవినీతి నిరూపిస్తే తాను మంత్రి పదవి రాజీనామా చేస్తానని, లేదంటే కేటీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. అంటూ సేమ్ అచ్చు కుదినట్టు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి చేసే విమర్శలు ఏవైతే ఉన్నాయో అదే విమర్శలు రేవంత్ రెడ్డి ఏవైతే చేస్తుండేనో అచ్చం అట్లనే ఇలా కేటీఆర్ కూడా చేస్తున్నట్టుగా అనిపిస్తా ఉంది. ఎటువంటి రాజకీయంగా విమర్శలు చేయడానికే ప్రాధాన్యతనిస్తూ సమస్యలను అయితే గాలికి వదిలేసారు. నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడదామంటే అది మాట్లాడరు. వాళ్ళకి ఎంతసేపు ఈ బామ్మర్ది ఆ బామ్మర్ది, ఆ సుట్టపోడు ఈ సుట్టపోడు, మీ మామ కంపెనీలు అని చెప్పుకుంటా ఓవరాల్ గా ఈటల్లా అవిటలు ఉన్నారు. అది అప్పుడు మా ఎట్లా తీసారు బయటికి, మేమెందుకు ఊకోవాలన్నట్టు తయారైపోయారు. మేమున్నప్పుడు మా బామ్మర్దులై మా మామలై మా సుట్టపులై ఎట్లయితే బయట తీసిరో మేమెందుకు ఊకుంటాం అని చెప్పి నిఘా పెట్టిరు. వీళ్ళు రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద వదిలేసిర్రు. నిజంగా ప్రతిపక్షాలు కూడా యాక్చువల్ గా పెట్టాలి తీయాలి బయటకి. మాలాంటి జర్నలిస్టులు కూడా అదే పనిలో ఉంటారు. ఎవడెవడు ఎక్కడెక్కడ ఏమేం చేస్తా ఉన్నాడు దాని అంతా బయట తెచ్చే ప్రయత్నంలో ఉంటాం. కానీ ఎక్కువ చూపు అటువైపు ఉండొద్దు. వాడిని దొంగ వాడిని తప్పు అంటే మనం గొప్ప అయిపోము. అది అర్థం చేసుకోవాలి. ఎవరైనా కూడా పక్కోని తక్కువ చేస్తే మనం పెద్దగైపోము. మనం చేసే మంచితో మనం పెద్దగైతాము. ఇది అర్థం కావాలి. ఎవరికైనా కూడా ఇది అర్థం కావాలి. ఇది పెద్ద మనుషులు చెప్తారు ఈ ముచ్చట. అరే వాడు లంగారాబాయ్, వాడు దొంగరాబాయ్ అంటే నువ్వు సక్కమైన నువ్వు శుద్ధపూసవ అయిపోవు కదా. వాడు లంగైనంత మాత్రం నువ్వు శుద్ధపూసవ కాదు కదా. ఇది కూడా ఇంతే. ఈ ప్రభుత్వం ఇట్లా తప్పులు చేస్తుంది, అట్లా తప్పులు చేస్తుంది, ఇవన్నీ చేస్తే మరి నువ్వు చేసిన తప్పులు ఏంటి అని అడుగుతారు. అందుకే అటువైపు ఆలోచించకుండా నిజంగా చిత్తశుద్ధితోని ప్రతిపక్ష పాత్ర హోదా ఉన్నప్పుడు ప్రజా సమస్యల గురించో ప్రజల గురించో మాట్లాడి ప్రజల కోసం కొట్లాడితేనేమో ప్రజల మనసులో నిలిచిపోతాం. అట్లుంటది. అంతేగాని రేవంత్ రెడ్డిని లంగా దొంగ అని నువ్వు 100 చెప్పినా కూడా మరి మీరంతా చిన్నగీత పక్కకు పెద్ద గీతనే కదా అని మాట్లాడతారు. అదే వస్తుంది. ఇప్పుడు నేను కూడా ఏమంటున్నా, అంతకుముందు గ్లోబరీనా సంస్థ ఎవరిది? ఇంటర్మీడియట్ పేపర్ లీకేజ్ ఏంది కథ? ఇంతకుముందు జరిగినటువంటి ధరణి సమస్యలకు సంబంధించి ఆ పోర్టల్ ఎవరిది? ఆ ధరణి పోర్టల్ ఎవరి కంపెనీకి సంబంధించింది? ఎవరు తీసుకొచ్చిండ్రు? దాంట్లో ఏం అక్రమాలు జరిగినాయి? ఇవి రావా బయటికి? అట్లా